afternoon. Good afternoon, students. Good afternoon. Good Afternoon, madam. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం కర్వ్ ఫిట్టింగ్ అనే యూనిట్ చూద్దాం. కర్వ్ ఫిట్టింగ్. కర్వ్ ఫిట్టింగ్ దీంట్లో మనకి ఏముంటాయంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఒకటి, వీటిలో ఎలా చేయాలి, స్ట్రైట్ లైన్, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, సెకండ్ డిగ్రీ దీన్నే పారాబోలా అంటారు. పారాబోలా, నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, లాగరిథమిక్ ఫంక్షన్స్, పవర్ ఫంక్షన్స్ ఇలా ఉంటాయి. అంటే కర్వ్ ఫిట్టింగ్లో ఒక యూనిట్ ఇది. యూనిట్లో మనం స్ట్రైట్ లైన్స్, పారాబోలా, ఎక్స్పోనెన్షియల్, లాగరిథమిక్, పవర్ ఇది క్లస్టర్లో మనం అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్లో ఒక కర్వ్ ఫిట్టింగ్ అనేది ఒక యూనిట్. అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్లో కర్వ్ ఫిట్టింగ్ అనేది ఒక యూనిట్. ఆ యూనిట్లో స్ట్రైట్ లైన్ అనేది. ఇవన్నీ మనం ఎలా చేస్తాము అంటే లీస్ట్ స్క్వేర్ మెథడ్ యూజ్ చేసి చేస్తాం. అంటే మనకి ఇచ్చేది ఈక్వేషన్ ఏమడుగుతాడంటే బెస్ట్ స్ట్రైట్ లైన్, ఫిట్ ఏ బెస్ట్ స్ట్రైట్ లైన్ అంటాడు. అంటే మనకి ఇచ్చేది ఫిట్స్ అనేవి ఒక వాల్యూస్, ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ ఇస్తాడు. దీని నుంచి మనం బెస్ట్ స్ట్రైట్ లైన్ అంటే ఏంటి అనేది లీస్ట్ స్క్వేర్ మెథడ్ యూజ్ చేసి చేయాలి. లీస్ట్ స్క్వేర్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు మనకి నార్మల్ ఈక్వేషన్స్ అని ఉంటాయి. ప్రతి దానికి కూడా నార్మల్ ఈక్వేషన్స్ అని ఉంటాయి. ఆ నార్మల్ ఈక్వేషన్స్ నుంచి మనం స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ చేస్తాం. అసలు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుంది? y ఈక్వల్ టు a ప్లస్ bx. ఇది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. y ఈక్వల్ టు a ప్లస్ bx అనేది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. తర్వాత ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి? ఇవి నార్మల్ ఈక్వేషన్స్ ఉంటేనే మనం ఒక్కొక్కసారి ఈ వాల్యూస్ని 5 మార్క్స్ కొడతాడు. రైట్ నార్మల్ ఈక్వేషన్ ఇన్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి? లేదా రైట్ నార్మల్ ఈక్వేషన్ సెకండ్ డిగ్రీ, లేదా పారాబోలా, లాగరిథమిక్ ఈక్వేషన్, ఇలా నార్మల్ ఈక్వేషన్ 5 మార్క్స్ కలుగుతాయి. ఈ స్ట్రైట్ లైన్ యొక్క నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి అంటే సిగ్మా y ఈక్వల్ టు n ఇంటూ a ప్లస్ b ఇంటూ సిగ్మా ఎక్స్. సిగ్మా అంటే ఏంటండి? యాడ్ చేయడం. y వాల్యూస్ అన్నీ యాడ్ చేసి వచ్చిన టోటల్ని సమ్మేషన్. ఇక్కడ కూడా x వాల్యూస్ ఏమైతే ఇచ్చాడో ఆ x వాల్యూస్ని యాడ్ చేయడం, దాన్ని సమ్మేషన్ అంటాం. ఇక్కడ n అంటే మనకి x వాల్యూస్ ఎన్ని అయితే ఇచ్చాడో అవి. ఒకవేళ 5 ఇస్తే 5, 6 ఇస్తే 6, x వాల్యూస్ ఎన్ని ఇచ్చాడో అవి, దాన్ని nగా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ ఇది ఒక నార్మల్ ఈక్వేషన్. దీనికి 2 నార్మల్ ఈక్వేషన్స్ ఉంటాయి. దీనికి స్ట్రైట్ లైన్కి 2 నార్మల్ ఈక్వేషన్. ఒకటది. సెకండ్ ఏంటంటే సిగ్మా xy. ఈ ఈక్వేషన్ని ఎక్స్తో మల్టిప్లై చేయడమే. మనకు కావాలి అంటే ఈజీగా ఎక్స్తో మల్టిప్లై చేయడం. ఎక్స్తో మల్టిప్లై చేసినప్పుడు ఈ రెండు కాన్స్టెంట్సే కదా, అందుకని ఇక్కడ ఒక కాన్స్టెంట్గానే తీసుకుంటాం. a ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ b ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఇవి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ యొక్క నార్మల్ ఈక్వేషన్. ఇవి గుర్తుంటేనే మనం స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని ఫామ్ చేయగలుగుతాం. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని ఫామ్ చేస్తాం. సిగ్మా y ఈక్వల్ టు na ప్లస్ సిగ్మా bx, సిగ్మా xy ఈక్వల్ టు a ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ b ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనం ఎలా ఫామ్ చేస్తాం? y ఈక్వల్ టు a ప్లస్ bx. నార్మల్ ఈక్వేషన్స్ వచ్చి సిగ్మా y ఈక్వల్ టు na ప్లస్ b ఇంటూ సిగ్మా ఎక్స్. దీన్నే సమ్మేషన్ చేస్తాం. ఇక్కడ ఒక n ఒక్కటే ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. మీకు ఈ ఈక్వేషన్ని స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి ఇక్కడ ఫస్ట్ సిగ్మా అప్లై చేశాను. సిగ్మా y ఈక్వల్ టు n ఇంటూ a ప్లస్ b ఇంటూ సిగ్మా ఎక్స్.
మళ్ళీ ఈ ఈక్వేషన్కి ఎక్స్తో మల్టిప్లై చేశాను. సిగ్మా ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ బి ఇంటూ సిగ్మా. ఈ రెండు కాన్స్టెంట్సే కాబట్టి మనం ఏ కింద తీసుకున్నాం సిగ్మా ఎక్స్. ఇవి స్ట్రైట్ లైన్ యొక్క నార్మల్ ఈక్వేషన్స్. స్ట్రైట్ లైన్ యొక్క నార్మల్ ఈక్వేషన్స్. ఈ స్ట్రైట్ లైన్ని క్యాలిక్యులేట్ చేయమని ఎలా ఇస్తాడు అంటే ప్రాబ్లం, ఈ స్ట్రైట్ లైన్ క్యాలిక్యులేట్ చేయమని ఎలా ఇస్తాడంటే ఒక ప్రాబ్లం చూద్దాం. బై ది మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్, by the method of least square find the straight line, find the straight line, find the best fits of the following data, find the best fit of the following data. ఇలా find the method of least square, find the straight line, find the best fits of the following data. X value ఏమి ఇచ్చాడు, y value ఏమి ఇచ్చాడు చూద్దాం. X values 1 2 3 4 5, y values 14 27 40 55 68 ఇలా ఇచ్చాడు. డేటా ఇలా ఇచ్చాడు. 1 2 3 4 5 1 2 3 4 5 14 27 40 55 68. దీని నుంచి మనం స్ట్రైట్ లైన్ క్యాలిక్యులేట్ చేయాలి. ద ఫాలోయింగ్ డేటా యూజ్ చేసి బెస్ట్ స్ట్రైట్ లైన్ ఏంటి, ఈ బెస్ట్ స్ట్రైట్ లైన్ ఏంటనేది వాల్యూస్ యూజ్ చేసి చేయాలి. చేయడానికి ఫస్ట్ మనం టేబుల్ ఫామ్ చేయాలి. టేబుల్ ఎలా ఫామ్ చేయాలి, నార్మల్ ఈక్వేషన్స్ ఏంటో చూసుకోవాలి. ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్. నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ ఏంటి, y ఈక్వల్ టు a ప్లస్ bx. ఇది స్ట్రైట్ లైన్. y ఈక్వల్ టు a ప్లస్ bx అనేది స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి నార్మల్ ఈక్వేషన్స్ ఏంటో తీసుకుంటాం. సొల్యూషన్లో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ y ఈక్వల్ టు a ప్లస్ bx, నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ చెప్పి నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి, సిగ్మా y ఈక్వల్ టు n ఇంటూ a ప్లస్ b ఇంటూ సిగ్మా ఎక్స్. ఇచ్చిన ఈక్వేషన్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇలా తీసి ఇక్కడ n యాడ్ చేస్తామండి. తర్వాత నెక్స్ట్ దీనికి సిగ్మా ఎక్స్ లేదా ఎక్స్ యాడ్ చేస్తాం. దీనికి అన్ని స్మాల్ లెటర్సే. సిఏ ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాం నార్మల్ ఈక్వేషన్ని. దీన్ని సెకండ్ ఈక్వేషన్, సెకండ్ నార్మల్ ఈక్వేషన్స్. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం సిగ్మా వై ఎంత, సిగ్మా ఎక్స్, సిగ్మా ఎక్స్ వై, సిగ్మా ఎక్స్ స్క్వేర్, సిగ్మా వై, సిగ్మా ఎక్స్, సిగ్మా ఎక్స్ వై, సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఇవి క్యాలిక్యులేట్ చేయాలంటే టేబుల్ ఫామ్ చేయాలి. టేబుల్ ఏమవుతుంది, ఈ వాల్యూస్ అన్నీ వచ్చేలా మనం ఎక్స్ కావాలి, మనకి వై కావాలి, నెక్స్ట్ సిగ్మా ఎక్స్ వై కావాలి. ఏమేమి కావాలో తెలిసిపోతుంది చూడండి. ఎక్స్ వై వాడు ఇచ్చేస్తారు మనకి. మనకు కావాల్సింది ఇంకా సిగ్మా ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్ కావాలి. అంటే ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్. టేబుల్ ఈ ఫామ్ అక్కడ నార్మల్ ఈక్వేషన్లో ఏమేమి సమ్మేషన్ కావాలో అవన్నీ మనం ఇలా తీసుకుందాం. ఎక్స్ వాల్యూస్ ఏంటి, 1 2 3 4 5. నెక్స్ట్ వై వాల్యూస్ వచ్చి 14
27, 40, 55, 68గా తీసుకుందాం. ఇచ్చిన ఈక్వేషన్స్ ఇచ్చిన డేటా నుంచి ఈ వాల్యూస్ తీసుకుందాం. తర్వాత XY 14, 54, 120, 220. XY మల్టిప్లై చేస్తున్నాను. 1 into 14, 14, 2 into 27, 54, 3 into 40, 120, 55 into 4, 220, 5 into 68, 340, 340. X square 1, 4, 9, 16, 25. ఈ వాల్యూస్ ఈ విధంగా టేబుల్ స్ట్రైట్ లైన్కి ఇదే ఫామ్ వస్తుంది. స్ట్రైట్ లైన్కి ఎక్స్ వై సిగ్మా ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్. దీని సమ్మేషన్ కదా మనకు కావాలి. సమ్మేషన్ అంటే యాడ్ చేయడం. సిగ్మా ఎక్స్ ఎంత, సిగ్మా వై ఎంత, సిగ్మా ఎక్స్ వై ఎంత, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఎంత. ఇవన్నీ వాల్యూస్ తీసుకుందాం. సిగ్మా ఎక్స్ ఎంత చూడండి, 5, 15, 5, 5. సిగ్మా ఎక్స్ 15. సిగ్మా వై ఈక్వల్ టు 204. యాడ్ చేయడమే. ఇవన్నీ యాడ్ చేస్తే నెక్స్ట్ సిగ్మా ఎక్స్ వై 748 అని. సిగ్మా ఎక్స్ స్క్వేర్ 55. స్ట్రైట్ లైన్ తీసుకున్నాం. స్ట్రైట్ లైన్కి నార్మల్ ఈక్వేషన్స్ తీసుకున్నాం. నార్మల్ ఈక్వేషన్స్ తీసుకున్న తర్వాత టేబుల్ ఫామ్ చేసాం. టేబుల్ ఫామ్ చేసిన తర్వాత సిగ్మా వాల్యూస్, సిగ్మా అంటే సమ్మేషన్ వాల్యూస్ తీసుకున్నాం. అంటే యాడ్ చేయండి. అన్నీ యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత ఇలా అవుతుంది. సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 55, సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ టు 748, సిగ్మా వై ఈక్వల్ టు 204, సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 50. ఈ ఈక్వేషన్ని, ఈ వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ ఇన్ నార్మల్ ఈక్వేషన్స్. సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సిగ్మా వై ఈక్వల్ టు 204. ఎన్ వాల్యూ తీసుకోలేదు. 1, 2, 3, 4, 5. ఎక్స్ వాల్యూస్ ఎన్ని ఇచ్చాడో అవి ఎన్ వాల్యూస్ అవుతాయి. ఎన్ ఈక్వల్ టు 5. కాబట్టి 5a. నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి, NA 5a ప్లస్ v ఇంటూ సిగ్మా ఎక్స్ వాల్యూ. సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 15b ఒక ఈక్వేషన్ ఇది. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ టు 748. సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ టు 748. నెక్స్ట్ ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ వాల్యూ ఎంత, సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 15a ప్లస్ నెక్స్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే 55b. ఈ వాల్యూస్ని సాల్వ్ చేయాలి. ఆల్రెడీ నార్మల్ ఈక్వేషన్స్ అని మనం జనరల్గా తీసుకున్నాం. ఈ ఈక్వేషన్ వాల్యూస్ 2, 3, 4. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ ఇన్ నార్మల్ ఈక్వేషన్స్ అన్నాం కదా. సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా అవుతుంది. సబ్స్టిట్యూట్ ఇన్ నార్మల్ ఈక్వేషన్స్ చేస్తే వాల్యూస్ ఇలా వస్తాయి. సాల్వింగ్ 3 and 4. సాల్వింగ్ 3 and 4. సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ 5a ఉంది, ఇక్కడ 15 అంటే థర్డ్ ఈక్వేషన్ ఇన్ 3 చేస్తే, థర్డ్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేస్తే 15a ప్లస్ 45b. 15a ప్లస్ 55b ఈక్వల్ టు 748
into 3 6 that equal to cancel అవుతుంది ఇక్కడ -55 -45 అంటే -10b that equal to 8 లోంచి 2 that equal to ఎంత వస్తుందంటే చూడండి 748 612 204 6 136 136 माइनस का वैल्यू -136 b equal to 13.6 b equal to 13.6 ये वैल्यू फाइंड आउट చేయాలి सब्स्टिट्यूट b in equation 1 తీసుకుందాం equation 3 తీసుకుందాం substitute b in equation 3 5a plus 15 into 13.6 equal to 204 13.6 into 15 136 204 204.0 that equal to 204 5a plus equal to 204 a equal to 0 a value 0 ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం వాల్యూని ఏ వాల్యూ బి వాల్యూని ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఈ రెండింటిని సాల్వ్ చేసిన తర్వాత ఇప్పుడు బెస్ట్ స్ట్రైట్ లైన్ ఏంటో రాస్తున్నాం ద లైన్ ఆఫ్ ది బెస్ట్ ఫిట్టింగ్ ఈజ్ ద లైన్ ఆఫ్ బెస్ట్ ఫిట్టింగ్ ఈజ్ అంటే ఈ వాల్యూస్ని ఏ వాల్యూని బి వాల్యూని మనం ఫస్ట్ స్ట్రైట్ లైన్ తీసుకున్నాం చూడండి అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం y ఈక్వల్ టు ఏ వాల్యూ అలాగే 0ని దట్ ఈక్వల్ 13.6 ఇంటూ ఎక్స్ ఇది ద లైన్ ఆఫ్ బెస్ట్ ఫిట్టింగ్ ఈజ్ లేదా ద స్ట్రైట్ లైన్ ఆఫ్ ది బెస్ట్ ఫిట్టింగ్ ఈజ్ అని చెప్పి y ఈక్వల్ టు 13.6x అది లాస్ట్లో మనకు వచ్చే ఆన్సర్ ఇది విధంగా చూపించాలి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఒకసారి చూడండి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని ఫిట్ చేయమన్నప్పుడు లేదా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని ఫామ్ చేయమన్నప్పుడు మనకి ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్గా తీసుకోండి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అంటే ఏ ప్లస్ బిఎక్స్ దాని నుంచి నార్మల్ ఈక్వేషన్ ఫామ్ చేస్తాం నార్మల్ ఈక్వేషన్ని తర్వాత టేబుల్ ఫామ్ ఇచ్చిన ఈక్వేషన్స్ XY వాల్యూస్ నుంచి టేబుల్ ఫామ్ చేసి ఆ నార్మల్ ఈక్వేషన్లో ఇవి వచ్చిన సమ్మేషన్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయి ఆ ఈక్వేషన్ నుంచి ఎక్స్ ఏ బి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం ఆ వచ్చిన వాల్యూస్ని స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అదే మనకి ఇచ్చిన డేటా నుంచి మనకు వచ్చేది బెస్ట్ స్ట్రైట్ లైన్ మనకి ఇచ్చిన ఫిట్టింగ్ నుంచి బెస్ట్ ఫిట్టింగ్ అంటే y ఈక్వల్ టు 13.6 ఇంటూ ఎక్స్ అనేది బెస్ట్ ఫిట్టింగ్ అదే బెస్ట్ స్ట్రైట్ లైన్ నెక్స్ట్ ఈక్వేషన్ ఒకటి ఫర్ ద ఫాలోయింగ్ డేటా for the following data for the following data using least square method using least square method
Find a straight line. Find a straight line. ఏమి ఇచ్చాడు x values y values to. Find a straight line for the following data అన్నాడు. x values వచ్చేసి 1 2 3 4 1 2 3 4 6 8 6 8 2 3 3.6 4 5 6 5 6 ఇలా ఇచ్చాను. ఇదేం క్యాలిక్యులేట్ చేయమండి, స్ట్రైట్ లైన్ అన్నాడు కాబట్టి ఫస్ట్ స్ట్రైట్ లైన్ తీసుకుందాం. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేస్తున్నాం మనం, y ఈక్వల్ టు a ప్లస్ bx. సొల్యూషన్లో స్ట్రైట్ లైన్ ఈజ్ అని తీసుకుని నెక్స్ట్ నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. నార్మల్ ఈక్వేషన్ యొక్క స్ట్రైట్ లైన్ యొక్క నార్మల్ ఈక్వేషన్ చెప్పుకుని ఎలా చెప్పుకున్నాం చూడండి. ఇది చూడగానే a ప్లస్ bx మనం ఏం గుర్తుపట్టుకోకల్లా. సిగ్మా y ఈక్వల్ టు n ఇంటూ a ప్లస్ b ఇంటూ సిగ్మా x. ఇక్కడ n ఒక్కటే యాడ్ చేస్తాం దీనికి, స్ట్రైట్ లైన్కి n ఒక్కటే ఇక్కడ మల్టిప్లై చేసినట్టు. నెక్స్ట్ దానికి వచ్చేటప్పుడు సిగ్మా ఎక్స్తో మల్టిప్లై, ఈ ఈక్వేషన్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తాం. సిగ్మా ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్, బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి సిగ్మా వై, సిగ్మా ఎక్స్, సిగ్మా ఎక్స్ వై, సిగ్మా ఎక్స్ స్క్వేర్, ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే టేబుల్ని ఫామ్ చేయాలి. టేబుల్ తీసుకుందాం. టేబుల్ని ఫామ్ చేద్దాం. టేబుల్ ఏమేంటి మనం గుర్తు పెట్టుకోవాలి, ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్. మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్లో ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వై. ఏమేమి ఇచ్చాడు మనకి, ఎక్స్ వాల్యూస్ 1 2 3 4 6 8 1 2 3 4 6 8. y వాల్యూస్ వచ్చి y వాల్యూస్ ఫస్ట్ది 2.4, నెక్స్ట్ది 3 3.6 4 5 6. మల్టిప్లై చేస్తున్నాం 2.4 6 10.8 16 30 48. ఎక్స్ స్క్వేర్ అంటే ఇది మల్టిప్లై చేయడం 1 4 9 16 36 64 ఇలా వచ్చిన వాల్యూస్. ఈ వాల్యూస్ సమ్మేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. n ఎంత 1 2 3 4 5 6, n ఈక్వల్ టు 6. ఫస్ట్ n ఈక్వల్ టు 6, సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు ఇవన్నీ యాడ్ చేస్తే సిగ్మా ఎక్స్ ఎంత వచ్చిందంటే 24, సిగ్మా y ఈక్వల్ టు 24, సిగ్మా xy ఈక్వల్ టు సిగ్మా x 113.2, సిగ్మా x స్క్వేర్ ఈక్వల్ టు 130 ఇలా వచ్చిన వాల్యూస్. ఈ వాల్యూస్ని నార్మల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై సిగ్మా ఎక్స్ వై sigma x square in normal equations substitute చేస్తే sigma x y sigma x square sigma y in
నార్మల్ ఈక్వేషన్స్. నార్మల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ సిగ్మా ఎక్స్ వై కదా, ఫస్ట్ది సిగ్మా వై. సిగ్మా వై ఎంత మనకి 24. ఫస్ట్ సిగ్మా వై ఈక్వల్ 24. ఎన్ ఇంటూ ఏ, ఎన్ ఎంత మనకి 6. 6a ప్లస్ సెకండ్ నార్మల్ ఈక్వేషన్ ఏంటి బి ఇంటూ సిగ్మా ఎక్స్. బి ఇంటూ సిగ్మా, బి వాల్యూ అంటే ఇక్కడ కాన్స్టెంట్. సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 24. సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ టు నెక్స్ట్ సిగ్మా ఎక్స్ వై 113.2. ఇక్కడ సిగ్మా ఎక్స్ వై ఎంత 130. ఇక్కడ నార్మల్ ఈక్వేషన్స్ ఏమొస్తాయి, నార్మల్ ఈక్వేషన్స్ ఎన్ ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ అంటే ఎంత వస్తుంది చూడండి. ఏ అంటే 24b 24a ప్లస్ నెక్స్ట్ ఇక్కడ సిగ్మా ఎక్స్ వై చేసాం. ఈ వాల్యూ ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ సిగ్మా ఎక్స్ వై కదా, సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ 132. ఇక్కడ నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి, సిగ్మా వై ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ సిగ్మా బి ఇంటూ ఎక్స్ ప్లస్ సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్. బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ అంటే 130b. ఈ వాల్యూస్ని రెండింటిని సాల్వ్ చేస్తే మనకి, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే 1 and 2 అనుకోండి. దీన్ని నార్మల్ ఈక్వేషన్స్ అక్కడ ఇస్తే కనుక 3, 4, అక్కడ ఏమి నార్మల్ ఈక్వేషన్స్కి ఇవ్వకపోతే 1, 2 సాల్వ్ చేస్తే సాల్వింగ్ 1 and 2. సాల్వింగ్ 1 and 2 అంటే ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు సాల్వ్ చేయండి 1.9765, బి ఈక్వల్ టు 0.5059 అండి. ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసి స్ట్రైట్ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అదే బెస్ట్ ఫిట్టింగ్ ఆఫ్ ది లైన్. ఇలా వచ్చిందమ్మా. ఒక ఫార్ములా ఒకటి హోంవర్క్ ఇస్తాను చేయండి. ఫిట్ ఏ స్ట్రైట్ లైన్, straight line y equal to a plus bx for the following data. Data value వచ్చేసి x y ఏమి ఇచ్చారంటే డేటా 13468 11 14 124 4 5 7 124 7 8 9 1 2 1 2 4 4 5 9 కూడా ఉందాం ఇక్కడ 5 7 8 9 ఇలా ఇచ్చారు డేటా 7 8 9. దీనికి ఇక్కడ చూడండి a ప్లస్ బిఎక్స్ అని ఇవ్వచ్చు. ఇక్కడ మారుస్తూ ఉంటాడు y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ ఇవ్వచ్చు, లేదా b ప్లస్ ఏఎక్స్, లేదా ఏఎక్స్ ప్లస్ బి అని ఇవ్వచ్చు కాన్స్టెంట్స్, లేదా a0 ప్లస్ a1x అని ఇవ్వచ్చు. దాన్ని బట్టి చూసుకోండి a0 ప్లస్ a1x వాల్యూస్ అక్కడ a0 ప్లస్ a1x అలా స్ట్రైట్ లైన్ మారుస్తూ ఉంటారు. a ప్లస్ ఏబి అంటే మనం తీసుకునే ఈక్వేషన్స్లో నార్మల్ ఈక్వేషన్లో a0 a1 అలా వచ్చేలాగా తీసుకోవాలి. a ప్లస్ బిఎక్స్ అలా ఈక్వేషన్స్ని తీసుకుంటే వాడు అక్కడ ఇచ్చేస్తాడు y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ అని, b ప్లస్ ఏఎక్స్ అని, a0 ప్లస్ a1x అని అలా చూపిస్తాం. అలా చూపించినప్పుడు నార్మల్ ఈక్వేషన్స్ కూడా ఏ ప్లేస్లో నేను ఏ తీసుకుంటాం, ఏ ప్లేస్లో a0 తీసుకుంటాం, b ప్లేస్లో a1 తీసుకుంటాం అంతే. ఇది
స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫామ్ ఎలా చేయాలో చూసి మా అర్థమైందా? స్ట్రైట్ లైన్ ఇది టేబుల్ నోట్ చేసుకుని చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా స్ట్రైట్ లైన్లో? నెక్స్ట్ సెకండ్ డిగ్రీ చెప్తాను. సెకండ్ స్ట్రైట్ లైన్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, ఆఫ్టర్నూన్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. నార్మల్ ఈక్వేషన్స్ ఒకసారి చెప్తాను స్ట్రైట్ లైన్వి. దాని నుంచి స్ట్రైట్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే ఏంటి చెప్తాం మనం. ఏ నాట్ ప్లస్ లేదా నాట్ అని తీసుకోవట్లేదు, ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్, ఇది కదా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. వై ఈక్వల్ టు ఇలా తీసుకుంటాం, వై ఈక్వల్ టు సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్కి నార్మల్ ఈక్వేషన్స్ కూడా ఈజీగానే తీయచ్చు. సిఎక్స్ స్క్వేర్ ఇలా ఇచ్చాడు, దీన్నే పెరాబోలా. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ని పెరాబోలా. దీని యొక్క నార్మల్ ఈక్వేషన్స్ ఏంటంటే సిగ్మా ఎక్స్ వై ఏ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ సి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్, అంతే ఫస్ట్ది. నెక్స్ట్ది ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాం, ఏ ప్లస్ ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఇంటూ సిగ్మా ఎక్స్ క్యూబ్. ఇక్కడ సెకండ్ డిగ్రీకి 3 నార్మల్ ఈక్వేషన్స్ ఉంటాయి. మళ్ళీ ఎక్స్తో మల్టిప్లై చేయడమే, ఎక్స్ స్క్వేర్ వై ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ క్యూబ్ ప్లస్ సి ఇంటూ సిగ్మా ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 నార్మల్ ఈక్వేషన్. దీన్ని సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటాం. దీన్ని సెకండ్ డిగ్రీ, ఫైండ్ ఏ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. ఫైండ్ ఏ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా, లేదా బెస్ట్ స్ట్రైట్ లైన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. బెస్ట్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా అలా అడుగుతాడు. దాన్ని సిగ్మా వై ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎక్స్ ప్లస్ సి ఇంటూ, ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. దీనికి సమ్మేషన్ అప్లై చేస్తాం అంతే. ఇక్కడ ఎన్ తీసుకుంటాం, ఎన్ ఇంటూ ఏ అంటే ఎక్స్ వాల్యూస్ ఎన్ని ఇచ్చాడో అవి వాల్యూస్ ఎన్. ఏ ప్లస్ సిగ్మా బి సిగ్మా ఎక్స్ ఇంటూ బి ప్లస్ సి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్కి ఎన్ ఒకటే పెడతాం. తర్వాత ఇచ్చిన ఈక్వేషన్కి ఏం చేస్తామంటే సిగ్మా ఎక్స్తో మల్టిప్లై చేస్తాం, మళ్ళీ ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తాం. ఇవి నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. ఇవి 5 మార్క్స్ కూడా అడుగుతాడు. రైట్ ఏ స్ట్రైట్ లైన్ ఆఫ్ ది రైట్ ఏ నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అలా అడుగుతాడు. అడిగినప్పుడు ఈ నార్మల్ ఈక్వేషన్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ రాసి, నార్మల్ ఈక్వేషన్ రాస్తే మీకు 5 మార్క్స్, నార్మల్ ఈక్వేషన్స్ రాస్తే మీకు 5 మార్క్స్ ఇస్తారు. అర్థమైందా? ఇవి స్ట్రైట్ లైన్ యొక్క స్ట్రైట్ లైన్ ఈక్వేషన్, నార్మల్ ఈక్వేషన్, సెకండ్ డిగ్రీ నార్మల్ ఈక్వేషన్స్ ఈ విధంగా ఉంటాయి. దీన్ని కూడా మనం టేబుల్ ఫామ్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఎక్కువ అవుతుంది. ఏమేం క్యాలిక్యులేట్ చేయాలి? మనకి ఎక్స్ వై ఉంటుంది, మనకి ఇచ్చింది ఎక్స్ వై ఉంటుంది డేటాలో. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. అంటే టేబుల్లో ఎక్స్ స్క్వేర్ ఉండాలి, ఎక్స్ క్యూబ్ ఉండాలి, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఉండాలి. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ఉంది. తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సిగ్మా ఎక్స్ వై క్యాలిక్యులేట్ చేయాలి, సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ వై ఉంటుంది, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ వై క్యాలిక్యులేట్ చేయాలి, సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై. ఇన్ని టేబుల్లో ఇవన్నీ ఫామ్ చేసి ఈ వచ్చిన వాల్యూస్ని యాడ్ చేసిన తర్వాత వచ్చిన సమ్మేషన్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్స్ని
సాల్వ్ చేయాలి. ఇది సెకండ్ డిగ్రీ. మనకు అడిగేది ఎక్కువ ఫస్ట్ ఎగ్జామినేషన్లో స్ట్రైట్ లైన్ ఒకటి, లేదా ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఎక్కువ అడుగుతుంది. స్ట్రైట్ లైన్ తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఇంకా మనకు ఉన్నాయి. అర్థమెటిక్, లాగర్థమిక్, ఎక్స్పోనెన్షియల్, పవర్ పాయింట్, ఈ మూడు ఉన్నాయి. ఇందులో 5, 6 ఉంటాయి నార్మల్ ఈక్వేషన్స్. 6 పవర్ ఈక్వేషన్ యొక్క నార్మల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఎక్స్పోనెన్షియల్ యొక్క నార్మల్ ఈక్వేషన్స్. అవన్నీ ఎక్స్పోనెన్షియల్ని పవర్ని మళ్ళీ స్ట్రైట్ లైన్లో ఫామ్ చేసుకుని చేయాలి. ఇది ఒక్కటే మనకి ఏ ఫామ్ లేకుండా సెకండ్ డిగ్రీ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. స్ట్రైట్ లైన్ కూడా మిగిలినవన్నీ కూడా స్ట్రైట్ లైన్లోకి మార్చుకుని మనం చేస్తామన్నమాట. కర్వ్ ఫిట్టింగ్లో ఈ ఎక్స్పోనెన్షియల్, పవర్ ఫంక్షన్ ఇవన్నీ కూడా మళ్ళీ స్ట్రైట్ లైన్లోకి మార్చుకుని మన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎలా ఉందో మళ్ళీ చేసి మళ్ళీ దాంట్లోకి ఎక్స్పోనెన్షియల్లోకి మార్చి ఈక్వేషన్ లాస్ట్లో బెస్ట్ ఎక్స్పోనెన్షియల్ అని చూపిస్తాం. ఈ విధంగా కర్వ్ ఫిట్టింగ్ ఉంటుంది. ఏమన్నా ఉన్నాయా డౌట్స్ ఇందులో? ఇందులో కర్వ్ ఫిట్టింగ్లో స్ట్రైట్ లైన్లో కానీ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, ఇంకా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్కి ప్రాబ్లమ్స్ ఏమీ చేయలేదు. సెకండ్ డిగ్రీలో ప్రాబ్లమ్స్ చేయాలి. మనకు ఆల్రెడీ 3 యూనిట్స్ అయిపోయినాయి. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఒకటి, నెక్స్ట్ న్యూమరికల్ డిఫరెన్షియేషన్ ఒకటి, నెక్స్ట్ మ్యాట్రిసెస్ 3 యూనిట్స్ అయిపోయినాయి. ఇది 4th యూనిట్. ఇది 4th యూనిట్ కర్వ్ ఫిట్టింగ్ 4th యూనిట్. ఇంకొకటి న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ఒకటి. న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ఇది అయిపోగానే కర్వ్ ఫిట్టింగ్ అయిపోగానే న్యూమరికల్ ఇంటిగ్రేషన్ చెప్తాను. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మా క్లాసు.